జాన్ తన పని నిమిత్తం వేరొక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మందిరంలో ఆరాధన జరుగుతుంటే జాన్ అక్కడికి వెళ్ళాడు. పాస్టర్ గారు ప్రసంగం మొదలుపెట్టారు. ఇతని పేరే జాన్. ఇతను ఒక ప్రవక్త. జాన్, ఇక్కడున్న వారు ఎవరూ నాకు నచ్చడం లేదు. ఎందుకంటే వారి హృదయం పాపంతో నిండిపోయింది. వారు ఇంకనూ పాపమును విడిచిపెట్టడం లేదు. జాన్, నువ్వు ఇప్పుడు ఆత్మీయలోకం చూడలాగన నీ కళ్ళు తెరుస్తాను. ప్రసంగం ముగిశాక జాన్ తను చూచిన విషయాన్ని పాస్టర్ గారితో ఇలా చెప్తున్నాడు. నేను ఇక్కడ ఒక భయంకరమైన పెద్ద పామును చూశాను. అది సంఘానికి వచ్చిన వారందరినీ కాటు వేస్తుంది. మీరు సంఘస్థులతో వారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమని చెప్పండి. ఇక ఆపు. నీవు మమ్మల్ని విమర్శించడానికి వచ్చావా? మా సంఘం దేవుని రక్తం చేత పరిశుద్ధపరచబడి కాపాడబడుచున్నది. ఓ జాన్, అంటే నువ్వేనా? చాలా సంఘాలను విమర్శిస్తావంటగా. మొదటిగా ఇతరులకు తీర్పు తీర్చడం ఆపు. లేదండి, నేను ఆ పామును నా కళ్ళారా చూశాను. ఏంటి పామా? నీ కళ్ళకేదో సమస్యగా ఉన్నట్టుంది. వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకో. ఏంటి? జాన్ ఆ మందిరం నుండి బయటకు వచ్చేశాడు. నీవు ఆ మందిరంలో తిరుగుతున్న పెద్ద పాముని చూసావా? అవును, నేను చూశాను. ఆ మందిరంలో పెద్ద దయ్యమే ఉంది. అవును, నిజమే. అక్కడ ఉన్న చాలామంది క్రైస్తవులు తమ పాపమును విడిచిపెట్టకుండా అందులోనే జీవిస్తున్నారు. వారు వారి పాపాన్ని విడిచిపెట్టకపోవడం వలన వారితో పాటు అపవాదిని మందిరంలోనికి ఆహ్వానిస్తున్నారు. అవును, నిజమే. అక్కడున్న చాలామంది క్రైస్తవులు తమ పాపమును విడిచిపెట్టకుండా అందులోనే జీవిస్తూ దేవునికి దూరం అయిపోయారు. అక్కడ ఉన్న పాము క్రైస్తవులను కాటు వేస్తూ వారిలో అవిశ్వాసమును, భయమును, అపనమ్మకమును, అవిధేయతను కలిగిస్తూ దేవునికి దూరపరుస్తూ ఉంది. ఒక వారం తరువాత
జాన్ తన పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. జాన్, ఇంతకు ముందు నువ్వు వెళ్ళిన మందిరం వైపు వెళ్ళు. అలాగే ప్రభువా. ఈ మందిరానికి మునుపటి కంటే ఇప్పుడు చాలామంది ప్రజలు వస్తున్నారు. ఒక్కసారి ఆ మందిరాన్ని ఆత్మీయ లోకంలో చూడు. ఆ సంఘం పూర్తిగా పాములతో నిండిపోయింది. అక్కడున్న ప్రజలు ఇప్పటికీ వారి పాపాన్ని విడిచిపెట్టడం లేదు. అందరూ సాతానుకి బానిసలైపోయారు. జాగ్రత్త! ఇప్పటికీ నీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? ఇంకా నిన్ను బాధపరిచిన వారిని క్షమించలేకపోతున్నావా? అయితే నిన్ను ఇప్పుడు ఒక పాము కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. ఈ క్షణమందే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. నిన్ను బాధించిన వారిని క్షమించు. నీవు పరిశుద్ధపరచబడితే సాతానుడు నిన్ను తాకలేడు. మత్తయి 5:8. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.